ట్రంప్ 2.0 మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఈసారి మామూలుగా ఉండదు. అమెరికాకి మళ్లీ సరైన అధ్యక్షుడు వచ్చాడు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకునే సమయంలో అటు అమెరికన్స్ ఇటు ప్రపంచ దేశాల ప్రజలు చాలా చెప్పారు. కానీ వైట్ హౌస్లోకి అడుగుపెట్టిన తొలి రోజే వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో షాక్స్ మీద షాక్స్ ఇచ్చేసిన ట్రంప్ రోజు రోజుకి మరింత చెలరేగిపోతున్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడై పట్టుమని 6 నెలల సమయం కూడా గడవలేదు. అంటే హనీమూన్ పీరియడ్ కూడా కాలేదు. మహా అయితే 100 రోజుల మైలురాయి దాటింది ట్రంప్ గవర్నమెంట్. కానీ ఈలోపే ట్రంప్ టెర్రర్ ప్రపంచ దేశాలను వణికించేస్తోంది. ఆ మాటకొస్తే అదే ట్రంప్ టెర్రర్ అమెరికన్స్లో కొత్త ఆందోళనలు రేపింది. టారిఫ్ వార్ కేంద్రంగా వరల్డ్ కంట్రీస్తో పాటు అమెరికన్స్ని కూడా అల్లాడించేశారు ట్రంప్. అయితే ట్రంప్ నిర్ణయాల వెనుక వ్యూహం, దీర్ఘకాలిక ప్రయోజనం, దార్శనికత ఈ తరహా కోణాలేం ఉండవు. నోటికి ఏదొస్తే అది వాగడం, మనసుకి ఏదనిపిస్తే ఆ సమయంలో ఆ నిర్ణయం తీసేసుకోవడం. ఈ తరహా చర్యలతో చెలరేగిపోతోన్న ట్రంప్ తన గొప్పతనాన్ని పెంచుకోవడానికి ప్రపంచ దేశాల్లో భారత్కి ఉన్న ఇమేజ్ని ఉపయోగించుకోవాలన్న చిల్లర ఎత్తుగడ కూడా వేశారు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేను ఆపానంటూ ట్రంప్ చేసిన ట్వీట్, ఆ తర్వాత భారత్ కేంద్రంగా ట్రంప్ చేస్తూ వచ్చిన ప్రకటనలు అమెరికా అధ్యక్షుడిలో ఉన్న తెంపరితనానికి పరాకాష్ఠగా నిలుస్తున్నాయి. భారత్ మీద ట్రంప్ ప్రదర్శిస్తున్న తెంపరితనం గురించి మాట్లాడుకునే ముందు అదే తెంపరితనంతో ట్రంప్ అమెరికా పరువు ప్రతిష్టలతోనూ ఒక ఆట ఆడుకున్న తీరుని ఖచ్చితంగా ప్రస్తావించాలి. అందుకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా పర్యటనే ఒక ఉదాహరణ. వైట్ హౌస్లో కూర్చుని అమెరికా అధ్యక్షుణ్ణి లెఫ్ట్ అండ్ రైట్ వాయించినంత పనిచేశాడు జెలెన్స్కీ. ఈ మాటల యుద్ధం జెలెన్స్కీకి హీరో ఇమేజ్ని తీసుకొస్తే ట్రంప్ ఇమేజ్ని అమాంతం తగ్గించేసింది. యుక్రెయిన్ లాంటి చిన్న దేశం అధ్యక్షుడు ఏకంగా వైట్ హౌస్లోనే, అది కూడా ప్రపంచ మీడియా ముందు ట్రంప్కి ధిక్కార స్వరం వినిపించడం అమెరికా చరిత్రలోనే జరగలేదు. ప్రపంచ వ్యాప్తంగా మీడియాతో పాటు సామాన్య ప్రజలు కూడా అమెరికా అధ్యక్షుణ్ణి ఈ తరహాలోనే ఎన్నడూ చూడలేదు. నిజానికి దేశాధ్యక్షుల చర్చలు, వాగ్వాదాలు అరుదేం కాదు. అయితే అవి 4 గోడల మధ్య సాగుతాయి. కానీ ట్రంప్ అత్యుత్సాహంగా ఓవల్ ఆఫీస్లో మీడియా ముందు జెలెన్స్కీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేద్దామని రెడీ అయ్యారు. అది కాస్త రివర్స్ అయింది. ప్రపంచ పోలీస్గా, పెద్దన్నయ్యగా అమెరికా అధ్యక్షుడికి ఉండే ఇమేజ్కి ఈ ఒక్క ఘటనతో పెద్ద డ్యామేజ్ జరిగిపోయింది. తన తెంపరితనంతో ఆయన నవ్వుల పాలు కావడంతో పాటుగా అమెరికా పరువు ప్రతిష్టలతో కూడా ఆడుకుంటున్నారన్న చర్చ అగ్రదేశంలోనే జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే తన ప్రవర్తనతో, నిర్ణయాలతో, ఆవేశంతో, ఆలోచనారహిత స్వభావంతో ఇప్పటిదాకా ట్రంప్ చేసింది చాలా కొంచెమే. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటింది అంతే. ఇంకా 3.5 పైగా ట్రంప్ ఇంకేం చేయబోతున్నాడోనన్న ఆలోచనే వరల్డ్ వైడ్ టెన్షన్ రాజేస్తోంది. ట్రంప్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, అలానే కాంట్రవర్షియల్ బిజినెస్ మ్యాన్ కూడా. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాడు. అయితే రాజకీయాలను బిజినెస్ లానే ట్రీట్ చేయడం ట్రంప్ ప్రత్యేకత. కొన్ని సందర్భాల్లో ఇది ట్రంప్కి ప్రత్యేక ఇమేజ్ తెచ్చిపెట్టింది. కాకపోతే వైట్ హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ని కూడా బిజినెస్ లానే ట్రీట్ చేయడంతో అనేక సమస్యలకు తెరలేచింది. చివరికి అమెరికా ఫారిన్ పాలసీని కూడా బిజినెస్ హ్యాండిల్ చేసినట్టే ట్రంప్ చేస్తూ పోతున్నారు. ఈ క్రమంలో తన ఇమేజ్ని పెంచుకోవడం మీద ఫోకస్ పెడుతున్నారు. ఆ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపినట్టు ప్రకటించేశారు. ఆ తర్వాత అణుయుద్ధాన్ని ఆపిన ఘనత నాదే అని ప్రకటించేసుకున్నారు. ఆ పైన వాణిజ్య కోణంలో ఇరు దేశాలను బెదిరించి మరీ అణుయుద్ధాన్ని ఆపానని చెప్పుకొచ్చారు. నిజానికి పాకిస్తాన్తో కాల్పుల విరమణ వెనుక ట్రంప్ ప్రమేయం ఎంతమాత్రం లేదని భారత్ ఇప్పటికే తేల్చి చెప్పింది. మూడో పక్షం జోక్యాన్ని తాము అంగీకరించే ప్రసక్తే లేదని భారత్ స్పష్టంగా వెల్లడించింది. అయినప్పటికీ ట్రంప్ తన నోటి దురుసును తగ్గించుకోవడం లేదు. అణుయుద్ధాన్ని ఆపానన్న క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని తెగ ఉబలాట పడిపోతున్నారు. భారత పాకిస్తాన్ 5-6 రోజుల ఘర్షణలో ఆటలో అర్తిపండు ఎవరంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన పిలవని పేరంటంలాగా రంగంలోకి దుంకారు. దుంకిన తరువాత కూడాను ఆయన ఇచ్చినటువంటి ప్రకటనలు అమెరికా అధ్యక్ష పదవి యొక్క హోదాని, హుందాతనాన్ని దెబ్బతీసేలాగా ఉన్నాయి. ట్రంప్ వ్యవహరించినటువంటి తీరు కానీ, చేసినటువంటి ప్రకటనలు కానీ, ఉపయోగించినటువంటి పదజాలం కానీ, ఈ 3 కూడాను దౌత్యపరమైనటువంటి వ్యవహారాల్లో వాడేవి కావు, వాడదగేవి కావు. కేవలము డొమెస్టిక్గా పడిపోతున్నటువంటి పాపులారిటీ రేటింగ్స్ని ఏదో రకంగా జాకీ పెట్టి లేపేటటువంటి ప్రయత్నంలో ఆయన ఈ వ్యాఖ్యలు లోకల్ ఆడియన్స్ కోసం చేశారు. కానీ భారతదేశము
వీటిని అత్యంత దృఢంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ చేతులెత్తేసి కాల్పుల విరమణకు ముందుకొచ్చింది కాబట్టి భారత్ సీజ్ ఫైర్కి అంగీకరించింది. నిజంగా యుద్ధాలను ఆపి శాంతిని స్థాపించిన గొప్ప నేతగా ప్రపంచ ప్రజల మన్ననలు పొందాలని ట్రంప్కి బలమైన ఆకాంక్ష ఉంటే పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలు లేకుండా చేయాలి. ఉగ్రవాదం మీద భారత్ చేస్తోన్న పోరాటానికి మద్దతివ్వాలి. దారుణమైన విషయం ఏంటంటే ఇప్పటికీ పాకిస్తాన్కి అమెరికా అండదండలున్నాయి. అమెరికాని వణికించిన బిన్ లాడెన్ని ఏళ్లకు ఏళ్లు దాచిన పాకిస్తాన్ని ఇంకా నెత్తిన పెట్టుకుంటోన్న వైట్ హౌస్ అధినేత అణుయుద్ధం నేను ఆపానంటూ భారత్ వైపు వేలు చూపించి గర్వపడడం అత్యంత శోచనీయం. వాస్తవంగా ఇప్పుడు అమెరికా పూర్తిగా పాకిస్తాన్ డిజోన్ చేసుకొని ఇండియా వైపే ఉండాలి. ఎందుకంటే అమెరికా నాయకత్వం క్వాడ్లో మనం భాగం, యాంటీ చైనా కూటమిలో భాగం. ఇందుకు భిన్నంగా పాకిస్తాన్ చైనాతో నెక్సెస్ ఉంది. అయినా అమెరికా పాకిస్తాన్ వదలడం లేదు. కారణం ఏంటంటే మళ్ళీ ఒకవేళ పాకిస్తాన్ వదిలేస్తే ఆ దేశం వెళ్ళి మళ్ళీ పూర్తిగా చైనాతో కలిసిపోతే తమకు ఈ ప్రాంతంలో ఒక బేస్ ఉండదు. ఎందుకంటే ఇరాన్ అమెరికాకు వ్యతిరేకం, తాలిబాన్ నమ్మలేదు అమెరికా, చైనా అమెరికాకు వ్యతిరేకం. ఇక మిగిలింది ఏంటి? ఈ ప్రాంతంలో చైనా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడింటికి బార్డర్ ఉన్నటువంటి స్టేట్ ఒక పాకిస్తాన్ మాత్రమే. అందువల్ల పాకిస్తాన్ చైనాతో నెక్సెస్ ఉన్నదని తెలిసినా తమతో కూడా సంబంధం పెట్టుకోవటానికి అమెరికా సిద్ధపడింది. భారత్ లాంటి అతిపెద్ద దేశాన్ని, గొప్ప సైనిక శక్తి ఉన్న దేశాన్ని కూడా ఒక్క మాటతో తాను నియంత్రించగలిగానంటూ ప్రపంచ దేశాల ముందు గొప్పలు చెప్పుకోవడానికి తన స్థాయిని మరిచిపోయి మరీ చిల్లర ప్రకటనలు చేస్తున్నారు ట్రంప్. అయితే ట్రంప్ కేవలం లేని హీరోయిజాన్ని ఆపాదించుకోవడానికే పరిమితం కావడం లేదు. నిజంగానే భారత్ని చూసి తెగ బెంబేలు పడిపోతున్నారు. భారత్ ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటున్నారు. జీరో టారిఫ్కి భారత్ అంగీకరించిందంటూ పిల్ల చేష్టలు ప్రదర్శించినా, భారత్లో ఐఫోన్ల తయారీ విస్తరణను చూసి గుండెలు బాదేసుకుంటున్నా ఇవన్నీ ఇండియా మీద ట్రంప్కి ఉన్న అసూయే అంటున్నారు పరిశీలకులు.